రైట్. వెల్కమ్ టు తెలుగు మినిట్స్. మనం ఈ వీడియోలో ఒక 10 బిజినెసెస్ అనమాట. లో బడ్జెట్ బిజినెస్‌ని ఎలా చేసుకోవచ్చు. విత్ ఏందంటే ఓన్లీ 5,000 బిలో ఉంటుంది ఇన్వెస్ట్‌మెంట్ ప్రతిదీ. అండ్ ప్రాఫిట్స్ మినిమమ్ ప్రాఫిట్స్ ఉంటాయి. 1000 నుంచి 2000 డైలీ చేసుకోవచ్చు. సింపుల్‌గా చేసుకోవచ్చు. మీరు ఇంటి దగ్గరనే ఉండి చేసుకోవచ్చు. ఎలాంటి లేబర్‌లను కానీ ఎవరిని ఎంప్లాయీని హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఖాళీ టైంలో ఉండి చేసుకునే బిజినెస్‌లు ఇవి. ఇక్కడ నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తున్నాను ఇన్వెస్ట్మెంట్ గురించి అండ్ ఆ రా మెటీరియల్ ఎలా తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, మార్కెటింగ్ ఏంటి, ఎలా చేసుకోవాలని చెప్పేసి ఎంత లాభం వస్తుందని కూడా చెప్తున్నాను. ఈ వీడియోని ఫుల్గా చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ మీరు ఎలా చేసుకోవాలో కూడా నన్ను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. రైట్ సార్, వెల్కమ్ టు ద వీడియో అండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సార్ ఈరోజు మన బిజినెస్కి కావాల్సింది సార్ మెయిన్గా చాలా సింపుల్ అండి. సీలింగ్ మిషన్ కావాలండి. ఇది అందరికీ తెలుసు సార్. ఇది సీలింగ్ మిషన్. ఇది ఎంత ఉంటుందండి? ఇది మహా అంటే సార్ చూడండి, ఈ సీలింగ్ మిషన్ సార్ నేను అమెజాన్లో చూశాను సార్. ఈ సీలింగ్ మిషన్ ఓన్లీ 1330 రూపీస్ సార్. ఇది చూస్తున్నారు కదా సార్, 1330 రూపీస్ సార్. ఇది సార్ ఈ ఒక సీలింగ్ మిషన్ తీసుకోవాలి సార్, మనం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ సార్ నెక్స్ట్ సార్ మనకి ఏం కావాలి సార్ అంటే, మనం ఏం చేయబోతున్నాం సార్ అంటే, సార్ మనం స్క్రబ్బర్ చేయబోతున్నాం సార్. స్క్రబ్బర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోతున్నాం సార్, ప్యాకింగ్. సార్ ఇది మనం ప్రతి షాప్లో చూస్తుంటాం సార్. ఇది మినిమం 10 రూపీస్ ఉంటుందండి. సైజుని బట్టి 20 కూడా ఉంటుంది సార్. ప్రతి ఇంట్లో యూజ్ చేస్తాం సార్, రెగ్యులర్ యూజ్ చేస్తాం సార్. అండ్ నాకు తెలిసి ఒక ప్రతి వీక్కి 100% చేంజ్ చేస్తారండి. ఈ స్క్రబ్బర్ చేంజ్ చేస్తారు. గ్రీన్ స్క్రబ్బర్ అండి, ఇది గ్రీన్ ప్యాడ్. 100% చేంజ్ చేస్తారు సార్. ఇది ప్రతి వీక్ చేంజ్ చేస్తారండి. ప్రతి వాళ్ళు కొనుక్కుంటారు దగ్గర రిటైల్ షాప్లలో. సార్ దీన్ని ఎలా తయారు చేయాలి సార్? మనకు కావాల్సింది సార్, దీనికి రా మెటీరియల్స్ చూడండి మనకి ఏమేమి కావాలి. మెయిన్గా మనకు కావాల్సింది సార్ ఇక్కడ ఈ యొక్క స్క్రబ్బర్ తయారు చేసినానికి కావాల్సిన రా మెటీరియల్ అండి ఇది సార్. మనకి ఇది కావాలి సార్, మనకి మెటీరియల్ కావాలి. ఇది సార్ మనకి ఎక్కడ దొరుకుతుంది అన్నీ చెప్తాను. అండ్ ఇంకోటి ఏం కావాలి సార్, సీజర్ కావాలి సార్. మనకి సీజర్ ఎందుకు అంటే సార్, మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేయడానికి సార్ ఇది. అండ్ ఆ తర్వాత సార్ నేను మీకు స్టార్టింగ్ చెప్పాను, మనకు కావాల్సింది సీలింగ్ మిషన్ అండి. ఈ 3 ఉన్నాయనుకోండి సార్, మనం ఈజీగా డైలీ సార్ ఒక యావరేజ్గా తీసుకున్నా సార్, ఈజీగా 1000 నుంచి 2000 రూపీస్ ఈజీగా మనం ఎర్న్ చేయొచ్చండి. దీనికి ఎక్కువ లేబర్స్ కూడా ఏం అవసరం లేదు సార్. దీనికి ఎంప్లాయీస్ అవసరం లేదు, ఏం అవసరం. మీ ఇంట్లో మీ వాళ్ళు, మీ ఫ్యామిలీ ఒక ఈవినింగ్ పూటనో ఏంటో జస్ట్ ఒక 1 అవర్ అట్లా కష్టపడగలిగితే సార్ 100% మీరు గుడ్ ఇన్కమ్ తీసుకోగలుగుతారు సార్ దీంట్లో. ఈజీ సార్. మన చుట్టుపక్కల షాప్స్ అవి ఇవి కొంచెం కాంటాక్ట్ పెంచేసుకొని సప్లై చేసుకొని వాళ్ళకు మీరు మార్జిన్ పెట్టుకొని వాళ్ళకి ఇచ్చేసారంటే అయిపోతుంది సార్. సార్ ఇది రైట్, మనకి ఎక్కడ దొరుకుతాయి సార్ ఇది గ్రీన్ ప్యాడ్లు సార్? ఇది ఎట్లా సార్, నేను ఎట్లా కనుక్కోవాలి అని అంటే సార్, మనకు మెయిన్గా కావాల్సింది సార్ ఆ గ్రీన్ ప్యాడ్తో సార్. మనకు కావాల్సింది అది ప్యాక్ చేయడానికి సార్. ప్యాక్ చేయడానికి మనకు ప్యాకింగ్ కవర్స్ కావాలండి, ప్యాకింగ్ పౌచెస్ కావాలి. సో ఇక్కడ చూస్తున్నారు సార్, ఈ పౌచెస్ సార్. ఇక్కడ చూడండి, ఇవి ఎక్కడ దొరుకుతాయి సార్ అని అంటే, సరే నేను ఇండియా మార్ట్లో కొట్టాను సార్. ఇక్కడ ఇండియా మార్ట్లో దొరుకుతాయండి, ప్రతి ఒక్కటి దొరుకుతాయండి. సో ఇక్కడ కొట్టాను, ఏమని కొట్టాను సార్, గ్రీన్ స్క్రబ్బర్ ప్యాకింగ్ పౌచెస్ అని కొట్టాను. వచ్చేసాయి. ఇది ఎంత చూడండి సార్, 260 రూపీస్ పర్ కేజీ అండి. చాలా వస్తాయి సార్ దీంట్లో, చాలా వస్తాయి. అండ్ సార్ ఇంకొకటి మనకి ఇంకేం కావాలి సార్ అని అంటే, మనకి స్క్రబ్బర్ రా మెటీరియల్ కావాలి సార్. సార్ ఇవి రా మెటీరియల్ సార్, మనకి ఇలా రోల్ కూడా దొరుకుతాయండి, చూపిస్తాను. ఇలా రోల్స్ కూడా దొరుకుతాయండి, చాలా చీప్గా పడతాయి సార్. ఇది మనకు ఒక రోల్ సార్ మనకు 1000 రూపీస్ లోపే ఉంటుంది సార్ ఇది, ఈ రోల్. అండ్ మనకు అలా అవుతుంది సార్, మన కటింగ్ పీసెస్ కావాలంటే కూడా దొరుకుతాయి సార్. కానీ నా సజెషన్ ఏంటంటే సార్, మీ కటింగ్ పీస్ తీసుకోవడం కంటే కూడా ఇలాంటి రోల్ తీసుకొని మన ఇష్టమైన సైజు కట్ చేసుకోవచ్చండి. ఆ కట్ చేసుకొని మనకి ఎలా అయితే కావాలో, మనకి ఎలా కావాలి ఆ ప్యాకింగ్ ఇక్కడ చూస్తున్నారు కదా సార్. ఇక్కడ చూడండి, మనకి ఏ సైజు కావాలి ఆ సైజు ఇక్కడ చాలా ఉంటాయండి రెడీమేడ్. అంటే మనకు తక్కువ రేట్లో కూడా దొరుకుతాయి. మనం ఇదంతా ఎందుకు, మనకి జంజాటం ఎందుకు, మనకు వద్దు అని చెప్పేసి మీరు అనుకుంటే అనేది దొరుకుతాయి సార్. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఎంత పడ్డా మీకు 3 రూపీస్ అంతే పడుతుంది సార్ మీకు ఒకటి. మీరు ఈజీగా షాప్లో 5 రూపీస్ 6 రూపీస్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు 10 రూపీస్కి అమ్ముకుంటారు, మార్కెట్ చూసి రేట్ బట్టి. సార్ ఇక్కడ చూడండి సార్, మనకు ఇవ్వండి ఈ పీసెస్ ఇలా ఉంటాయి సార్. సార్ మనం కట్ చేసుకుంటాం కదా సార్, ఇది కట్ చేసుకున్న తర్వాత సార్ ఇవ్వండి రైట్, మన వీడియోకి వచ్చేస్తాం సార్. సార్ కట్ చేసిన తర్వాత
ఈ కవర్లో సార్ ఇక్కడ ఏదైతే నేను చూపిస్తున్నాను చూసారా, ఇవి మనం ఆర్డర్ చేసుకుంటాం 260 రూపీస్ కిలో అని చెప్పాను కదా, ఆ దాంట్లో సార్ మనం అది ఆ గ్రీన్ ప్యాడ్ దీంట్లో పెట్టేసి ఈ సీలింగ్ మిషన్తో సీల్ చేసేయాలి సార్. ఇలా సార్ మనం ఏం చేయాలంటే ఈ స్క్రబ్ ప్యాడ్లు ఉన్నాయండి సీల్ చేసిన తర్వాత, ఇవి ఒక 20 ప్యాక్స్ అండి, ఇవి ఒక 20 తీసుకొని మన A4 సైజ్ సార్ మనకి కవర్ ఉంటాయండి, పాలిథిన్ కవర్స్ దొరుకుతాయి మనకి, ఇట్లా ట్రాన్స్పరెంట్ ఉంటాయండి A4 సైజ్లో, అవి మనకు దొరుకుతాయండి ప్లేట్ షాప్లలో అలా ఇలా దొరికేస్తాయి. లేదు సార్ నాకు దొరకట్లేదు అంటే సో నాకు కామెంట్ చేయండి సార్, ఒక కామెంట్ చేయండి, ఎక్కడ దొరుకుతాయో చెప్తాను, నేనే సో మీకు తీసుకొచ్చి ఇమ్మన్నా నేను మీకు అరేంజ్ చేసి పెడతాను. ప్రతి ఒక్క ఐటమ్ గ్రీన్ కవర్ కాడి నుంచి ఆ ప్యాకింగ్ పౌచెస్ అండ్ సీలింగ్ మిషన్ ఎవ్రీథింగ్ మీకు కావాలంటే చెప్పండి సార్, నేను అరేంజ్ చేస్తాను సార్. అండ్ సార్ ఇక్కడ ఆ ప్యాక్ చేస్తాం కదా సార్, ఒక 20 సార్ మనం ఏం చేయాలంటే సార్ ఆ A4 సైజ్లో పెట్టేసి దాన్ని కూడా సీల్ చేశారండి. ఆ 20 నంబర్స్ ఉన్న దాన్ని తీసుకోండి సార్, ఆ ప్యాక్ తీసుకొని రీటైల్ షాప్లలో సార్ మనము వాళ్ళకి 5 రూపీస్ మీరు సార్ మీకు అది 2 రూపీస్కి సార్, ఆ 2 రూపీస్కి మీకు మ్యానుఫ్యాక్చరింగ్తోని ఆ 2 రూపీస్ పడుతుందండి మీకు, అంతే అండి, విత్ ఆ సీలింగ్ ప్యాకింగ్ మెటీరియల్ ఎవ్రీథింగ్ సార్. మీకు ఒక్కటి మీరు 3 రూపీస్ మార్జిన్ పెట్టుకోండి సార్, 5 రూపీస్కి మీరు ఒక్కదాని లెక్క సో ఇచ్చేయండి సార్. మనం A4 సైజులో నేను చెప్పాను కదా 20 పెడతామని, 5 × 20 సార్ ఎంత సార్, మనకు 100 రూపీస్ అవుతుంది. వాళ్ళకి మనం 100 రూపీస్కి ఇచ్చేసామనుకోండి సార్, ఆ క్లయింట్లకు వాళ్ళు 10 రూపీస్కి అమ్ముకుంటారు సార్. సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఎవరు ఎక్కువ మార్జిన్ ఇస్తే ఆ ప్రోడక్ట్నే రీటైల్ వాళ్ళు కానివ్వండి ఎవరు కానివ్వండి వాళ్ళు దాన్ని ఆ క్లయింట్కి అంటే లాస్ట్ ఎవరైతే యూజ్ చేస్తారో కన్జ్యూమర్ యూజ్ చేస్తారో వాళ్ళకి మీ ప్రోడక్ట్ని రెఫర్ చేస్తారు ఎక్కువ. మీరు చూసుకోండి సార్, మీరు కావాలంటే చూసుకోండి మామూలుగా, అంతెందుకు సార్ మీరు ఏదైనా షాప్కి వెళ్ళండి, మీరు అడిగిన ఒక బ్రాండ్ కంటే సో ఆ షాప్ అతను ఏం చెప్తాడు సార్, సార్ ఇది కాదు సార్ ఇంకో బ్రాండ్ బాగుంది, ఇంకో బ్రాండ్ చాలా బాగుంది సార్ తీసుకోండి. ఆ బ్రాండ్ గురించి మీరు అసలు ఎక్కడ చూసి ఉండరు, ఏ అడ్వర్టైజ్మెంట్లో రాదు, ఎక్కడ రాదు, అసలు మీరు చూసి ఉండరు ఇంతకుముందు. కానీ ఎందుకు మీకు ఆ క్లయింట్కి సో ఆ ప్రోడక్ట్ రెఫర్ చేస్తున్నాడు అని అంటే ఆ ఒక రీటైలర్కి ఆ ప్రోడక్ట్లో మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే తనకి మార్జిన్ ఎక్కువగా ఉంటుందో సార్ ఆ ప్రోడక్ట్నే తను క్లయింట్కి రెఫర్ చేస్తాడు. ఎప్పుడైనా చూసుకోండి సార్, మీరు ఎంత టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా సరే కానీ సార్, మౌత్ పబ్లిసిటీ ఈజ్ బెస్ట్ పబ్లిసిటీ అండి. ఈజీ సేల్స్ అయిపోతాయి. ఎందుకంటే ఎవరో చెప్పింది నమ్మడకంటే షాప్ అతను చెప్పాడు అనుకోండి, రోజు చూసేవాడు చెప్పాడు అనుకో, తీసుకోండి సార్ బాగుంది నేను వాడాను అన్నాను అనుకోండి, సేల్స్ ఎక్కువైపోతాయి. కాబట్టి మీరు మార్జిన్ 3 రూపీస్ అలా పెట్టుకొని సో అతను సేల్ చేసేయండి సార్. మీకు ఈ యొక్క టోటల్ దాని మీద ప్యాక్ మీద మనం ఎంత సేల్ చేస్తున్నామని 100కి సేల్ చేస్తున్నాం, మనకి ఎంతకు తయారవుతుంది సార్, 2 రూపీస్ పర్ అయితే తయారవుతుంది, అంటే 40 రూపీస్కి మనకు తయారవుతుంది సార్. అండ్ మనం ట్రావెల్ వేసుకోండి సార్, ట్రావెల్ ఒక 5 రూపీస్ 10 రూపీస్ వేసుకోండి సార్, 10 వేసుకోండి సార్ యావరేజ్గా వేసుకుంటే 50 రూపీస్ అనుకోండి, ఇంకో 50 రూపీస్ మార్జిన్ ఉంటుందండి. ఇది సార్ మీరు ఆ షాప్స్ నుండి కొంచెం కవర్ చేసుకొని రోజుకి మీరు ఒక 20 ప్యాక్స్ అమ్మగలిగితే 1000 రూపీస్ అండి. సార్ నాకు తెలిసి మీరు 2 అవర్స్లో చేసేయచ్చండి, ఏం ఉండదండి. మీ దగ్గర షాప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నెక్స్ట్ టైం వాళ్ళ కాంటాక్ట్ రాసుకోవాలి సార్, ఎన్ని కావాలో అని చెప్పేసి అడగాలి, వాట్సాప్లో పంపించుకోమని చెప్పాలి, నెక్స్ట్ టైమ్స్ ఆర్డర్ చేయాలి. ఇది సార్ ఈ బిజినెస్. అండ్ నెక్స్ట్ ఇంకో బిజినెస్ చెప్తాను సార్ నేను మీకు, బెస్ట్ బిజినెస్ అండి సార్, హల్దీ పౌడర్ అండి. ఇది హల్దీ సార్, మనకి ఇప్పుడు చూస్తుంటాం సార్ 2 రూపీస్ ప్యాక్స్, చిన్న చిన్న ప్యాక్స్ అండ్ 5 రూపీస్ 10 రూపీస్ దొరుకుతున్నాయి. గోపురం అని చెప్పేసి ఒక బ్రాండ్ ఉంది సార్, తను చిన్న ప్యాకెట్ సార్, ఇది హల్దీ వేస్తాడు, అదొక 5 గ్రామ్స్ 10 గ్రామ్స్ ఉంటుంది సార్, దాన్ని 10 రూపీస్కి అమ్ముతాడు సార్. ఒక చిన్న ప్యాకెట్ అండి అది, అది పూజల్లో అక్కడిక్కడ చాలా పోతుంది, చిన్న చిన్న కిరాణా షాప్ కానివ్వండి, చిన్న చిన్న డబ్బాలు కానీ అక్కడ పెట్టేయచ్చు. దీన్ని కూడా సార్ మనం అట్లా 5 రూపీస్ 10 రూపీస్ ప్యాక్ చేయండి. ఇది ప్రైస్ ఎంత ఉంటుంది సార్ కేజీకి అని అంటే 200 నుంచి 250 సార్ ఇది కేజీ. సార్ మీరు బేగం బజార్ పోతే సార్ మీకు 150 నుంచి 200 మధ్యలో దొరుకుతుందండి. మీరు ఇంకా హోల్సేల్ తీసుకున్నారనుకోండి మీకు 100 నుంచి 150 మధ్యలో దొరికేస్తుందండి. అండ్ ఇంకా సార్ కుంకుమ సార్, ఇది మీకు బయట మార్కెట్లోనే సార్ మీకు 100 నుంచి 150 ఉంటుందండి. మీకు ఇండియా మార్ట్లో తీసుకుంటే సార్ దీని ప్రైస్ 80 రూపీస్ ఉంటుందండి, అంతే అండి. ఇవి కూడా బెస్ట్ బిజినెస్ అండి, చాలా ప్రాఫిట్ చూడొచ్చు. అండ్ అదే కాదండి, సపోజ్ ఇలా డబ్బాలు ఉన్నాయనుకోండి, మనం ఇలా డబ్బాలు ఉన్నాయి సార్, ఇలా చిన్న చిన్న డబ్బాలు బ్యూటిఫుల్గా రెడీ చేసి అమ్మామనుకోండి సార్, చాలా ప్రాఫిట్ వస్తుందండి. అండ్ సార్ ఇంకా చాలా బిజినెస్లు ఉన్నాయండి, నేను చూపిస్తాను నేను మీకు. చెప్పాను కండి, మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, గోపురం వాడండి చూడండి. ఇది సార్ 10 రూపీస్కి సార్ ఇవి 2 కలిపి 20కి అమ్ముతున్నాడు సార్. ఇవి 2 కలిపి నేను తీసుకొచ్చానండి షాప్లో, ఇవి 2 కలిపి 10 అమ్ముతున్నాడు సార్. మన దగ్గర పూజలకి సార్, పూజలు రోజు చేస్తూనే ఉంటారండి, గుడ్లకి రోజు వెళ్తూనే ఉంటారు. 100% ఇది చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్ అండి, మార్జిన్ బాగా ఉంటుంది, సేల్స్ కంపల్సరీ ఉంటుందండి, లాస్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ అండి సార్ కిస్మిస్లు మీరు చూసి ఉంటారు సార్, డ్రై ఫ్రూట్స్
సార్ ఇది కేజీ 110 నుంచి 160 అండి. మీరు బేగం బజార్‌కి వెళ్తే 120 రూపీస్‌కి లేదా 100 రూపీస్, 120 మధ్యలో దొరుకుతాయండి కేజీ. ఇవైతే ఫుల్‌గా చేయొచ్చండి. ఇది ఒక్క ప్యాకెట్ సార్ నేను షాప్‌లో తీసుకొస్తే ప్రతిసారి 10 రూపీస్ తీసుకుంటాడండి ఆ ఒక్క షీట్. ఆ ఒక్క దాంట్లో అండి మొత్తం షీట్‌లో సార్ 20 ఉంటాయి. 20 ఏసుకోండి సార్ యావరేజ్‌గా. మొత్తం దాంట్లో ఒక 20 పెట్టాడనుకోండి. నేను ఒక్కటి ప్యాకెట్ చిన్న ప్యాకెట్ కొనుక్కొస్తే 10 రూపీస్ తీసుకుంటాడు. అదొక 20 పెట్టామనుకోండి సార్ దాన్ని. మనం ఇప్పుడు 20 పెట్టి ఆ షాప్ అతనికి దాన్ని మనం ఎలా సేల్ చేయాలంటే సార్ మినిమమ్ తనకి ఒక 50 రూపీస్ ప్రాఫిట్ చూపెట్టాలి. సార్ మనం మామూలుగా చెప్పాలంటే 140 రూపాయలు పెట్టుకున్నా సేల్ చేయొచ్చు. సార్ కిలోకి ఇవి ఎన్ని అవుతాయి సార్? చెప్పలేనని అవుతాయి. ఈ ప్యాకెట్స్ ఈ చిన్న చిన్న ప్యాకెట్స్ మీకు ఈ ప్లేట్ షాప్‌లో అమ్ముతారు కదండీ! ఆ డిస్పోజబుల్ దాంట్లో చాలా దొరుకుతాయండి. చీప్ అండ్ చీప్ బెస్ట్‌లో దొరుకుతాయి. ఇవి కిలోకైతే ఇక చెప్పొద్దు ఇంకా చాలా ఘోరంగా వస్తాయి. మహా అంటే ఇది 200 రూపీస్ కూడా కేజీ ఉండదండి. ఇది ఫుల్ ప్రాఫిట్ బిజినెస్ అండి. అండ్ ఇంకొకటి సార్ నేను చెప్తాను సార్. మనం డైలీ ఇది. సార్ బాదం కిస్మిస్ కూడా సార్ సేమ్ ఇలా కిస్మిస్ ఎలా ప్యాక్ చేస్తాం సార్ అలా. బాదం కేజీ ఎంత ఉంటదండి సార్? 400 నుంచి 500 ఉంటది సార్. కాజు సార్ 450 నుంచి సార్ 450 నుంచి అయితది స్టార్ట్ అయితదండి. ఇది సార్ మీరు బేగం బజారు సో అక్కడక్కడ వెళ్ళండి. ఇంకా చీప్ కాస్ట్‌లో దొరుకుతాయి. ఇంకా కూడా చేయొచ్చండి. సార్ ఇలాచీ అండి. డైలీ యూజ్ చేస్తాం సార్ మనం ఇలాచీ. ఏదో ఒక స్వీట్ ఐటెంలోనన్నా లేకపోతే కూరల్లోనన్నా ఇంకేదైనా ఇంట్లో బిర్యానీ చేసుకుంటున్నా పక్కా యూజ్ చేస్తాం. దీన్ని కూడా ఇందాక మనం సో ఎలా అయితే కిస్మిస్‌లో ప్యాక్ చేసామో ఇది కూడా ప్యాక్ చేసుకున్నాం అనుకోండి సార్. సార్ చాలా బాగుంటుంది సార్. సార్ నేను ఎందుకు ఇన్నిగనం చూపిస్తున్నానంటే ఇవన్నీ చీప్ కాస్ట్‌లో దొరుకుతాయి సార్. ఇవన్నీ మీరు ప్యాక్ చేయొచ్చు. ఇవన్నీ మీరు సప్లై చేయొచ్చండి. మీరు ఇందాక సో అనుకోవచ్చు. అదేంటి ఈ ఒక కాజు సప్లై చేస్తే 1000 రూపాయలు వస్తాయా అని. సార్ నేను ఇవన్నీ చూపిస్తున్నాను చూడండి సార్. ప్రతి షాప్ వాడు మీరు అమ్మే ప్రొడక్ట్స్ అన్ని తీసుకుంటాడు. గ్రీన్ స్క్రబ్బర్ తీసుకుంటాడు, ఇలాచీ తీసుకుంటాడు, కిస్మిస్, బాదం తీసుకుంటాడు. ప్రతి ఒక్కటి ఇంకా చాలా ఉన్నాయి సార్ చెప్పాలంటే. దాల్చిన చెక్క అంటారు, అవి అంటారు. దాల్చిన చెక్క ఉంటుంది, సోంపు ఉంటుంది, లవంగా ఉంటుంది. సార్ ఇంకొకటి సార్. ఇప్పుడు అలా కాదండి నేను ఇలా మంచిగా చేయాలి సార్ ప్యాకింగ్ చేయాలి. ఇండివిజువల్ ప్యాక్స్‌తో నేను అమ్మాలి అని అనుకుంటే సార్ ఈ ప్రొడక్ట్ సార్ ఈ కవర్స్ ఉంటాయి సార్ ప్రింటెడ్. ఇది 160 రూపీస్ కేజీ అండి. ఇక్కడ మీరు చూస్తున్న ఫస్ట్ సార్ 160 కేజీ అండి ఇవి. అండ్ సార్ ఇది వచ్చేసి సార్ మీరు చూడండి ఇది 170 రూపాయలు అండి. జస్ట్ 10 రూపీస్ ఏమో తేడా ఉంటుందండి విత్ ప్రింటింగ్‌తోనే. ఇది మీరు సేల్ చేసుకో దీంట్లో సార్ మీరు చేసి ప్యాక్ చేసి ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ అది కూడా సేల్ చేస్తారు. చాలా బాగుంటుందండి. అండ్ మీ పేరు మీద మీ కంపెనీ పేరు మీద. సార్ ఇంకోటి చూడండి సార్ ఇక్కడ ఇంకా బ్యూటిఫుల్‌గా ఉంది సార్. సార్ ఇక్కడ ఇలా నాకు ఇలా మంచి కావాలండి ప్రొడక్ట్స్. నేను బ్రాండ్‌గా పోతున్నానండి. నాకు మంచి రావాలండి అని అనుకుంటే ఇంత మంచి క్వాలిటీగా తీసుకోండి సార్ చేయొచ్చు. ఇది 290 రూపీస్ ఉంటది సార్. మీరు ఎక్కువ బల్క్‌లో ఆర్డర్ చేశారనుకోండి మీరు ప్యాకింగ్ కవర్స్ ఆర్డర్ చేశారనుకోండి సో బల్క్‌లో ఇంకా తక్కువ పడుతుందండి. ఇది ప్రింటెడ్‌తో ఉంది సార్. ఇలా ప్యాక్ చేసుకోవచ్చు. సార్ ఎన్ని బిజినెస్‌లు అండి ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. సార్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి సార్. నేను ప్రతి దానికి రిప్లై ఇస్తా. సో మీ వీడియో చూసాను. నాకు ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరకట్లేదండి. ఇవి ఎక్కడ దొరకట్లేదు ఎలా చేసుకోవాలంటే మీరు నన్ను అడగండి సార్ కామెంట్‌లో. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది కాదండి ఇంకేదైనా బిజినెస్ ఎలా చేయొచ్చు సార్? సార్ 2000లో ఏం బిజినెస్ చేయొచ్చు? 500లో ఏం బిజినెస్ చేయొచ్చు? 5000లో బిజినెస్ ఏం చేయొచ్చు? 50000లో బిజినెస్ ఏం చేయొచ్చు? అని మీరు నన్ను అడగండి సార్. 100% నేను చెప్తాను సార్. సార్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక్కటే ప్లీజ్ సార్ కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి సార్. సబ్స్క్రైబ్ చేయండి సార్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ప్రతి వీడియో వస్తుందండి. మంచి వీడియోస్ తీసుకొస్తాను సార్. కొంచెం సపోర్ట్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి సార్. ప్లీజ్ తెలుగు మినిట్స్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సార్.